వారిద్దరూ ఎమ్మెల్సీలు. గతంలో ఒకరు కాంగ్రెస్ నుంచి గెలిచారు, మరొకరు బీఆర్ఎస్ నుంచి మండలికి వెళ్లారు. ఇప్పుడు మాత్రం వారిద్దరిని రెండు పార్టీలు దూరం పెట్టాయి. వారిద్దరే మల్లన్న, కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్నను పార్టీ అధికారికంగా బహిష్కరించింది. కొన్ని కారణాల వల్ల కవితను మాత్రం బీఆర్ఎస్ దూరం పెట్టిందన్న ప్రచారం ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు నేతలు సొంత ఎజెండాలను ఎత్తుకొని పొలిటికల్ గ్రౌండ్ లో ఉన్నారు. భవిష్యత్ ప్లాన్ లో భాగంగా ఎవరి మైలేజ్ కోసం వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీసీ సంఘాల సమావేశంలో పాల్గొంటున్న ఎమ్మెల్సీ మల్లన్న బీసీల కోసం ప్రత్యేక పార్టీ అవసరం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. బహిరంగ సమావేశాల్లోనూ బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ ప్రత్యర్థులపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు 42% రిజర్వేషన్లు సాధించి తీర్చాల్సిందంటూ సవాల్ చేస్తున్నారు. అవసరమైతే బీసీల కోసం ప్రత్యేక పార్టీ పెడతానంటూ చెప్పుకుంటున్నారు మల్లన్న. అలా బీసీల్లో పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాంటి టైంలోనే ఎమ్మెల్సీ కవిత సైతం తెలంగాణ జాగృతి పేరుతో బీసీ రిజర్వేషన్ ఎజెండాను పట్టుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రత్యేక చట్టం చేసిన తర్వాతనే లోకల్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తుంది. ఇలాంటి టైంలోనే కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవంటూ వివాదాలు మొదలయ్యింది. జాగృతి కార్యకర్తలు వెళ్లి మల్లన్నపై దాడి చేయడం జరిగింది. అటు తర్వాత ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మల్లన్న కవితపై మరో బాంబు పేల్చారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లిందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ కవిత రూపంలో తనపై దాడులు చేయిస్తుందంటూ ఆరోపణలు కూడా చేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కాంగ్రెస్ లో పనిచేస్తున్న టీం కవితను పావుగా వాడుకుంటుందన్న ప్రచారం కూడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారి బుక్ నే రిఫరెన్స్ గా ప్రజల ముందు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెదపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడమంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు మరి బిల్లు పాస్ చేసినాం, 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం కదా, ఇప్పటి వరకు ప్రధానమంత్రిని ఎందుకు కలవలేదు? ఎమ్మెల్సీ కవిత అనధికార కాంగ్రెస్ సభ్యురాలుగా ఉందంటూ మరో బాంబు విసిరారు మల్లన్న. దానికి అనుకూలంగానే కవితకు మద్దతుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారన్న గుసగుసలు కూడా ఉన్నాయి. మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమేనన్న మహేష్, మహిళలను అగౌరవపరచడం మంచిది కాదంటూ ఖండించారు. ఇది కూడా మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్ర పార్టీకి పెద్ద టీపీసీసీ చీఫ్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఖండించడం అంటే మల్లన్న చేసిన వ్యాఖ్యలు నిజమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న కవితను మచ్చిక చేసుకునేందుకే మహేష్ కుమార్ గౌడ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా రెస్పాండ్ అయ్యారు. వ్యాఖ్యలు అభ్యంతరకరమేనంటూనే కవితకు అండగా ఉంటామని అభయం ఇచ్చారు మంత్రి. అందుకనేమో కవిత ఫ్యామిలీ నుంచి కూడా ఒక్క ఖండన రాలేదు. కవిత కాంగ్రెస్ పుట్టులో పడిందన్న సమాచారంతోనే గులాబీ బాస్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ స్పందించకపోవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ కు దగ్గరవుతుందన్న సమాచారంతోనే కారు పార్టీ నేతలు సైలెంట్ గా ఉన్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న కవితకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందా? మల్లన్న ఆరోపించినట్టు కవిత కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్ళిందా? వెళ్తే కవితకి ఇక మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్టేనా? అందుకే బీఆర్ఎస్ నేతలు కవిత విషయంలో స్పందించడం లేదా? బీఆర్ఎస్ నేతల అనుమానం మేరకే మల్లన్న కామెంట్స్ చేశారా? ఎమ్మెల్సీ కవిత అనాధికారికంగా కాంగ్రెస్ కు సభ్యురాలుగా ఉంటుందా? గత కేబినెట్ లోనే కవిత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండనా?
ఏ కారణాల వల్ల కవితకు మంత్రి పదవి మిస్ అయింది? గొడవ విషయంలో బీఆర్ఎస్ రియాక్షన్ ఎందుకు రావడం లేదు? ఇష్యూని ఎందుకు హైలైట్ చేయాలని అనుకుంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ వార్, రాజకీయ అంటే అది ఇంకా చాలా తీవ్రతర నడుస్తోంది. ఒకటి బీసీ టర్న్ తీసుకుంటే, ఇంకొకటి మహిళ అన్నటువంటి కోణంలో మహిళని కించపరుస్తూ ఏదైతే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరికి రెండు వైపుల నుంచి ఏ పార్టీల సపోర్ట్ ఇక్కడ కనిపించడం లేదు, అటు సొంత పార్టీలుగా చెప్పుకునేటువంటి. అఫ్ కోర్స్ తీన్మార్ మల్లన్నని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏ పార్టీలో లేరు, ఏ పార్టీలో పోయేటువంటి పరిస్థితుల్లో లేరు. బీసీ సంఘాలు ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉన్నాయి. ఏదైతే కంచం పొత్తు మంచం పొత్తు అని మాట్లాడినటువంటి మాటలకు ఇంకా ఆయన అదే మాట కట్టుబడి ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ సామెతల్లో అదొకటి. గతంలో తెలంగాణ సామెతలు అంటూ ప్రభుత్వం ప్రచురించినటువంటి పుస్తకం ఏదైతే ఉందో, సో ఆ సాహిత్య అకాడమీ పుస్తకంలోనే ఈ లైన్ ఉంది అంటూ పేజ్ నెంబర్తో సహా చెప్తూ దీనికి ముందు మాట రాసింది, దీన్ని ఆమోదించింది కేసీఆర్ అంటూ కూడా ఆ రోజు 2017లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆమోదంతో ఈ సామెతల పుస్తకం బయటకు వచ్చింది, ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి సామెత ఇది, దీంట్లో ఎక్కడ తప్పు లేదు అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ని సమర్థించుకుంటూనే ఇంకా ఉన్నారు. అయితే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారంటూ కూడా కవిత చేస్తున్నటువంటి కామెంట్. ఇక ఈ రెండింటి అంశంలో చూస్తే కనుక బీసీ సంఘాలు, కొన్ని సంఘాలు తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉంటే, కవిత వైపు చూసుకుంటే కనుక ఇప్పటికీ సొంత పార్టీగా చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ తనదని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటి వరకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఒక్కరిద్దరు రియాక్ట్ అయినా కానీ పూర్తి స్థాయిలో అధిష్టాన నాయకత్వం మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎవరు కూడా ఈ అంశంపై రెస్పాండ్ కావట్లేదు. సో దీన్ని బట్టి ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఇక ఎగ్జిట్ అయిపోయినట్టేనా, గెట్ అవుట్ అనేసారా అన్నటువంటి వర్షన్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. సో నాదే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినా కానీ రాజకీయ పరంగా కొన్ని వైరుధ్యాలు కవితకు కేటీఆర్కు ఉన్నాయని తనే ఒప్పుకున్నా కానీ, సో ఈ కామెంట్ చేసిన తర్వాత కుటుంబం పూర్తిగా కూడా ఎవరు రెస్పాండ్ అయిపోయేసరికి కవిత ఒంటరి అయిపోయిందా బీఆర్ఎస్ పార్టీలో, ఇక జాగృతి అడుగులతోనే ముందుకు వెళ్ళబోతుందా అన్నటువంటి వాదన ఒకటి వినిపిస్తే కనుక తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్ అప్రకటిత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అని చేసినటువంటి కామెంట్ వెనకాల కూడా కవిత సంబరాలు చేసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు అని చేసిన కామెంట్ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే వితిన్ 1 or 2 days లోనే కవిత మనుషులు, జాగృతికి సంబంధించినటువంటి మనుషులు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్ళి అక్కడ అటాక్ చేయడం, అక్కడ గన్ ఫైర్ జరగడం, సో గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరగడం, ఈ జరిగినటువంటి క్రమంలో కవితను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంశం పైన రెస్పాండ్ అయ్యారు. ఏదైతే మహిళల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం, కవిత పైన మల్లన్న చేసినటువంటి కామెంట్స్ ను ఖచ్చితంగా ఖండించాల్సిందే అంటూ ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే రాజకీయంగా ఇన్వాల్వ్ అయి కవితకు మద్దతు తెలుపుతూ మల్లన్నను ఖండించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇది నిజానికి పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మల్లన్నకు పిసిసిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మద్దతు ఇవ్వకుండా కవిత విషయంలో మద్దతు ఇచ్చేసరికి, కవితకు సంఘీభావం ప్రకటిస్తూ మల్లన్న వ్యాఖ్యల్ని ఖండించేసరికి ఇక్కడ పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది అప్రకటిత కాంగ్రెస్ పార్టీ నాయకురాల కవిత. సో ఇక
కారు పార్టీలోంచి బయటకు వచ్చినట్టేనా? సో హస్తం కూటికి చేరడానికి, చేయందించడానికి కాంగ్రెస్ పెద్దలు సిద్ధమయ్యారా? కవితకు మద్దతు తెలుపుతున్నటువంటి క్రమం చూస్తే కనుక సొంత పార్టీ మద్దతు తెలపలేదు, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతోంది. సో ఈ అంశం చాలా అనుమానాలకు దారిస్తోంది. ఈ చర్చలు కూడా అటే కారణంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. యా కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దూరంగానే ఉంది. కవిత విషయంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ, కొంతమంది పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు కానీ, అఫ్కోర్స్ వీళ్ళు కూడా బీసీ నాయకులే. బీసీల పార్టీ వస్తుందని ప్రకటించిన తర్వాత జరిగిన దాడి, ఆ తర్వాత అంతకుముందు మళ్ళీ చేసినటువంటి కామెంట్స్, ఈ గన్ ఫైర్ అటాక్లు ఇవన్నీ జరిగిన తర్వాత కవితకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కదులుతోంది. ఎట్లా చూడొచ్చు కిరణ్? ఎస్ శ్రీకాంత్, ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో ఇప్పుడు తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత ఈ ఇష్యూ అయితే కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు 42 అంటే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి వీరిద్దరు కూడా పోటాపోటీ ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఇటు కవితను టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వీరిద్దరి మధ్య వార్కు తెరలేపడం కూడా ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతుంది. అయితే ఈ చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కామెంట్సే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చర్చకు తెరలేపాయని చెప్పొచ్చు. ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అంటే కవిత ఇష్యూ కావచ్చు, అంటే కవితపై తీన్మార్ మల్లన్న చేసేటువంటి కామెంట్స్ సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ మహిళా విభాగం సంబంధించిన నేతలు కూడా ఎవరు కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. ఈ చర్చ అంటే పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోసారి తీన్మార్ మల్లన్న ఇటు కవితపై కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేయడం కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కవితకు కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు అండగా ఉన్నారని, మద్దతు ఇస్తున్నారని కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేస్తూనే త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఖాయమంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇటు బీసీ నేతలైనటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు కవితకు మద్దతుగా తెలుపుతూ మాట్లాడడం. ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా బీసీల కోసం ఉద్యమం చేస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా ఆయనకు మద్దతు తెలపలేదని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కవితకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అండగా ఉన్నారని కూడా ఆయన కొన్ని సంచలనమైన గతం నుంచి కూడా కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. కవిత టచ్ లోకి వెళ్ళింది, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వదిలేసి కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. లేదు, కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వచ్చారని చెప్పేసి ఆఫ్ కోర్స్ మీడియాలో వార్తలు కూడా రావడం జరిగింది. అండ్ ఈ రోజు మళ్ళీ ఆ అంశం బలంగా తెరపైకి వస్తుంది. మొన్న 3 మంత్రులతో పాటే కవిత కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసడానికి అవకాశం వచ్చింది. సో ఇది నిజమా కాదా కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పాలంటూ కూడా తీన్మార్ మల్లన్న ఒక బాల్ ని కాంగ్రెస్ పార్టీ కోర్టులో వేశారు. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి పరిణామాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎందుకు కవిత నాది బీఆర్ఎస్ పార్టీయే, కవితే మా నాయకుడు అని చెప్తున్నటువంటి సీరియస్ కండిషన్ లో ఇట్లాంటి చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా కిరణ్? అయితే ఈ ఇష్యూ ఏదైతే కవిత లేఖ ఇష్యూ తర్వాత కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలకు ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు కొంత దగ్గరగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇటీవల కేబినెట్ విస్తరణ సంబంధించి 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆ 3లో కూడా కవిత ఉండాలంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జాతీయ నాయకులైన అగ్రనేతలు ఏమంటే ఖర్గేను కలిసిన తర్వాత కూడా కొన్ని అంటే కాంగ్రెస్ పార్టీలకు ఎంట్రీకి సంబంధించి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఆయన ఇటు తీన్మార్ మల్లన్న అయితే కామెంట్ చేయడం జరిగింది. అయితే ఓ బీసీ మహిళా మంత్రి సంబంధించి ఆమె ఆ పోస్టు ఊడగొట్టడం, ఈమెకు అదే పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ లేఖ బయటికి రావడంతో కూడా ఈ అంత కొంత గ్యాప్ వచ్చింది కూడా తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నా. అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి నిజంగా వ్యాఖ్యలు చేస్తుండే తన దగ్గర కొంత కీలక ఎవిడెన్స్ ఉందని కూడా ఆయన తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నారు. ఆ ఎవిడెన్స్ సంబంధించి బయట పెట్టే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా బయట పెడతాననుకుంటూ కూడా తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నారు. అయితే ఆమెకు సంబంధించిన కొన్ని వాయిస్ రికార్డు కూడా తన వద్ద ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్, నిజంగా తీన్మార్ మల్లన్న దగ్గర ఎవిడెన్స్ ఉందా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే ఇటు తీన్మార్ మల్లన్న కామెంట్స్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ స్పందించని పరిస్థితి అయితే ఉంది. ముందు ఇటు ఏదైతే ఈ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అనేటువంటి చేసిన కామెంట్స్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు స్పందించలేదు, అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలు స్పందించిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఈ కామెంట్స్ పై కూడా కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని మాకు కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అగ్రకులాలంతా ఏకమై తనపైన దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో దాంట్లో భాగమే బీసీలందరినీ కూడా తొక్కాలన్నటువంటి ఉద్దేశంతోనే ముందుకొస్తున్నారు. బీసీ పార్టీ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే తన కార్యాలయం పైన దాడి చేయడం, ఇది ఖచ్చితంగా బీసీలను అణగదొక్కేటువంటి కుట్రలో భాగంగానే జరుగుతోంది. సో చంపడానికి వచ్చారు, హత్యాయత్నానికే ప్రయత్నించారు. తన గన్మెన్ దగ్గర గన్ను లాక్కొని, కార్బన్ గన్ లాక్కొని తనను కాల్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే గన్మెన్లు కూడా ప్రతిఘటించారు, గాల్లోకి కాల్పులు జరిపారన్నది తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి మాటలు ఒక ఎత్తు అయితే గనక, కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా కవితకు మద్దతుగా నిల్చోకపోవడం, ఎవరు కూడా దానిపైన రెస్పాండ్ కాకపోవడం, పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, ఇటు జయేష్ రెడ్డి కానీ, సో ఎవరైతే కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా దగ్గరగా ఉన్నటువంటి అన్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళెవరు కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం ఒకెత్తైతే గనక, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, మరి ముఖ్యంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పొన్నం ప్రభాకర్, ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి కవితకు మద్దతుగా మాట్లాడుతున్నారు, అటు మల్లన్నను ఖండిస్తున్నారు. సో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఒక అప్రకటితంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కవిత అనడానికి ఇవే ఉదాహరణలు అంటూ తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఎట్లా చూడొచ్చు ఈ కామెంట్స్ ని? మంత్రి పదవి ఆశిస్తున్నారు, తొందరలోనే మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ గూటికి కవిత చేరబోతున్నారంటూ అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలంటూ కూడా తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఎట్లాంటి పొలిటికల్ చేంజెస్ చూడొచ్చు? ఈ కవిత రెస్పాన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ శ్రీకాంత్, మనం గత కొంతకాలంగా కవిత ఎపిసోడ్ లో చూస్తూ వస్తున్నాం ఈ లేఖ అంశము. ఇప్పుడు అంటే ఒక సందర్భంలో కవిత కూడా అన్ని పార్టీలతో టచ్ ఉండడంలో తప్పేంటి అనే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె అంటే పొగలేనిదే మంట రాదు అనే చందంగా ఆమె మల్లన్న చేసిన కామెంట్స్ పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పొలిటికల్ సర్కిల్లో. ఎందుకంటే కవిత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతూ వస్తుంది. ఎగ్జాంపుల్ నిజామాబాద్, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. మొదటిసారిగా నిజామాబాద్ నుంచే ఎంపీగా ఆమె పోటీ చేసి మొదటి టర్మ్ లో గెలిచారు. అయితే రెండోసారి ఓటమి చెందినప్పటికీ ఇక్కడ నుంచే ఎమ్మెల్సీగా కూడా ఆమె ఎన్నికయ్యారు. ఆమె పొలిటికల్ కేంద్రం నిజామాబాదే కాబట్టి ఇక్కడ కూడా గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తుంటే ఆమె వచ్చినటువంటి సందర్భంలో వెలిసినటువంటి పోస్టల్ ఫ్లెక్సీల మీద కూడా ఎక్కడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ సింబల్ లేదు, పార్టీ జెండా లేదు. కేవలం కేసీఆర్, కేవలం కవిత మాత్రమే ఆ పోస్టల్ లో ఉండడం జరిగింది. ఆ తరువాత ఆమె ఇక్కడ నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరు ఆమెను కలవకుండా దూరంగా ఉంటూ వస్తారు. అదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో అదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి నిజామాబాద్ లో కవిత. సో ఇట్లా పిసిసి నుంచి ఏమైనా ఢిల్లీకి ఏమైనా కొంత రాయబారం ఏమైనా నడుస్తుంది అనుకోవచ్చా? సో జిల్లా సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మద్దతు ఇస్తున్నారంటేనే ఇక్కడ కొన్ని అనుమానాలని తీర్మానం వలన బయట పెడుతున్నారు. 100% అనుమాన పడాల్సిందే శ్రీకాంత్. ఎందుకంటే గతంలో ఇక్కడ ఆ కవిత టూర్ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్ కు రావడం జరిగింది. ఒక ప్రెస్ మీట్ సందర్భంలో కూడా అతన్ని మనం ఐన్యూస్ క్వశ్చన్ చేయడం జరిగింది. మీకు కాంగ్రెస్ పార్టీలో కవిత కూడా ఎంట్రీ కాబోతున్నారంట, ఇది నిజమేనన్న దానికి ఎవరైనా రావచ్చు, పెద్ద లీడర్లు ఎవరు వచ్చినా మేము పార్టీకి ఆహ్వానం పలుకుతామని చెప్పేసి చెప్పకనే చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఈ నేపథ్యంలో చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ బీఆర్ఎస్ లో కవితకు జరుగుతున్నటువంటి అన్యాయం ఒకవైపు, ఆ పార్టీ లైన్ కాదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి పొలిటికల్ సర్కిల్లోనైతే ఒక చర్చకైతే దారితీసింది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఆమె వచ్చినప్పటికీ బీఆర్ఎస్ కి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి మాట్లాడకుండా మొన్నటికి మొన్న ఏదైతే జాగృతి ఆమె కవితకు సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారో జాగృతి వేదిక పైన ఉన్నటువంటి వారు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేయాలనుకుంటే మాత్రం
కేటీఆర్ ని వెళ్ళి కలవండి అనే ఒక ఒక సంకేతాలు ఇచ్చారు. అంటే చెప్పకనే చెప్పినటువంటి కామెంట్ గా కూడా కవిత అనుచరులు కూడా భావిస్తున్నారు. ఓవైపు పూర్తిగా అంటే సో ఈ బీఆర్ఎస్ ఎఫెక్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీతో పూర్తిగా తెగిపోయిందని భావించవచ్చా? కేవలం తండ్రితో మాత్రమే ఇక సంబంధం ఉంది. పొలిటికల్ గా కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ సభలు ఎక్కడ సమావేశాలకు అటెండ్ అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రోటోకాల్ ఎక్కడ లేదు. కేవలం తన తండ్రి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో మాత్రమే పట్టుకొని ముందుకెళ్తున్నారు కవిత. సో ఈ ఎఫెక్ట్ తర్వాత అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది, ఖండిస్తోంది కవిత విషయంలో తీర్మానం మళ్ళీ చేసినటువంటి కామెంట్స్ ని. సొంత పార్టీ ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. అటు నిజామాబాద్ లో కూడా అఫ్ కోర్స్ తనకు పార్టీ బలం లేదు కనిపిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతోందా అన్నటువంటి ఊహాగానాలు, చేరుతుంది అప్రకటిత కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తున్నటువంటి ఈ మాటలు ఇవన్నీ చూస్తే గనక కవిత ఇక ఒంటరైపోయిందా, స్టెప్ తీసుకోవడానికి సిద్ధమైందని అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్? ఎస్ శ్రీకాంత్, అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆ పరిణామాలను చూస్తే కవిత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి దూరమైనట్టుగానే మనకు కనిపిస్తుంది. ఏ వేదికలో చూసినా తండ్రి పేరు మాత్రమే చెప్తుంది. ఆయన నాకు పొలిటికల్ గురువు, తండ్రి లేనిదే నేను లేను అనే విషయాన్ని మాత్రమే చెప్తుంది. కానీ పూర్తిగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సైడ్ ట్రాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ మొదట్లో జాగృతి పేరు మీదనే పార్టీ పెడతాం అనుకున్నారు. కానీ ఆ పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఏంటి దీనిపైన మా మేధో మదనం కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది ఏంది అని దానిపైన. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. సో బీజేపీకి వెళ్దామంటే అప్పుడు బీజేపీ కేసులు లిక్కర్ కేసుకి సంబంధించి ఇది ఉంది కాబట్టి ఆమె కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా మంది కాంగ్రెస్ నేతలతో ఆమె టచ్ లో ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తో కూడా చాలా సార్లు టచ్ లో ఉన్నట్టు కూడా వార్తలు అయితే వెలువడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఇష్యూలో కూడా మల్లన్న ఇష్యూలో కూడా పిసిసి కావచ్చు వారు ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి అంశాలను పరిగణిస్తే మాత్రం కవిత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్, శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి కవిత దారి ఎటు అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా మారిపోయింది. సో దీనికి కవిత రెస్పాండ్ అయితే తప్ప దీనికి సమాధానం దొరకదని చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. మాటలు కాదు తూటాలు కూడా పేలుతున్నాయి. ఇదివరకు మాటల తూటాలు అనేది ఇప్పుడు మాటలకు బదులుగా తూటాలు పేలుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దానికి సాక్ష్యంగానే అటు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఆఫీస్లో రక్తం పడిపోవడం ఫ్లోర్ పైన, సో రక్తపు మరకల సాక్షిగా బీసీ పార్టీ పెడుతున్నాం, బీసీ రాజ్యాధికారం వస్తా ఉంటూ కూడా చాలా సంచలన కామెంట్ చేసిన తర్వాత కవిత విషయంలో కూడా ఇంకొక కామెంట్ రావడం జరిగింది. అప్రకటితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు, మద్దతు ఇస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలంటూ కూడా ఒక బాల్ ని కాంగ్రెస్ పార్టీ కోర్టులో వేశారు తీన్మార్ మల్లన్న. రైట్ స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయింది అనడానికి కొన్ని సంకేతాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంటి ఆడబిడ్డకు కష్టం వస్తే ఏ తల్లిదండ్రులైనా ఏ తోడబుట్టులైనా ఖచ్చితంగా ఒక అడుగు ముందుకేస్తారు. తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ అదంతా నైజం అది. బట్ ఇప్పుడు కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎవరు ముందుకు రావట్లేదు, కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. సో కవిత ఎగ్జిట్ అయిపోయారా అన్న కామెంట్ కంటిన్యూషన్ గా కొత్త పార్టీ పెట్టబోతున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఢిల్లీలో చేసిన కామెంట్ల ప్రకారం, లేదంటే అప్రకటిత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అన్నటువంటి కామెంట్స్. ఈ 3 కామెంట్స్ ని ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో తాను కొనసాగుతాను, బీఆర్ఎస్ పార్టీ నాదే, నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పేసి కవిత స్పష్టం చేస్తున్నారు. కానీ మొన్నటి ఘటన జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక్క మధుసూదనాచారి తప్ప ఎవరు కూడా అధికారికంగా స్పందించట్లేదు. మధుసూదనాచారి కూడా శాసన మండలి బీఆర్ఎస్ పక్ష నేతగా ఆయన కొనసాగుతూ ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకంగా కొనసాగుతూ ఉన్నారు. దీంతో ఆయన కవిత విషయంలో జరిగినటువంటి ఆ మాటల దాడిని కావచ్చు, జరిగినటువంటి ఘటన విషయంలో తీన్మార్ మల్లన్న వ్యవహారం పైన కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఖండన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. బహిరంగంగా ఎక్కడ కూడా మీడియాతో ఆయన మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన కవిత విషయంలో పార్టీ హైకమాండ్ ఏమనుకుంటుందన్న విషయాన్ని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. పార్టీ హైకమాండ్ కనుక సూచన లేకుండా ఎవరు కూడా ఈ విషయంలో స్పందించట్లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో మనం తలదూరిస్తే అనవసరంగా మనం బదనామవుతాము, తర్వాత వారు ఏకమైతాము, తర్వాత మనం అందులో బ్లఫ్ అవుతామని చెప్పి చాలా మంది నేతలంతా కూడా భయపడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆమె పార్టీకి సంబంధించిన విషయంలో కొన్ని లైన్ దాటుతున్నారా, లేదా పార్టీలో పనిచేస్తారా? తెలంగాణ జాగృతి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో, ఒకవైపు ఆమె సమాంతరంగా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది.
బీసీ రిటైర్మెంట్ పూలే పెట్టి కార్యక్రమాలు బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్తూ ఉన్నారు. దీంతో ఇటు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఐలియా చింతపండి నవీన్ ఏదైతే కామెంట్ చేశారో కామెంట్స్ మరింత ఆయన ఘాటుగా కవిత పైన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. ఒకవైపు ఇది పొలిటికల్ గా రక్త జరుగుతుంది, ఒకవైపు ఇరువురు కూడా ఇటు కవిత కూడా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసింది, అటు తీర్మార్ మల్లన్న కూడా గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఒకవైపు ఆయన కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదు చేసుకుంటూ ఉన్నారు, ఇద్దరు కూడా కేసులు పెట్టుకుంటూ ఉన్నారు. రెండు వర్గాల నుంచి అంత్యస్థాయిలో దాడి ఎదురు దాడి మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉన్నది. దీనికి తోడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ లో మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెకు ఎందుకు మద్దతు లభించలేదు అనేది కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కేసీఆర్ స్పందించలేదు, ఒక ట్వీట్ చేయలేదు, ఒక ప్రకటన చేయలేదు. కేటీఆర్ కూడా ప్రతి సంవత్సరం మీద స్పందించేటువంటి కేటీఆర్ కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు అనే ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉన్నది. జనరల్ చూస్తే స్వామి, కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వచ్చినప్పుడు కవిత రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ వేదికగా. కానీ కవిత విషయంలో ఇట్లాంటి కామెంట్ చేస్తే అటు జాగృతి కానీ మహిళా లోకం కానీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మహిళలను గౌరవించుకోవాలి, ఇట్లాంటి కామెంట్లు చేయొద్దని మాట్లాడినా కానీ కేటీఆర్ కనీసం ట్వీట్ చేయకపోవడం, అంటే కవిత కొంత రాజీకి ప్రయత్నించినా కానీ కేటీఆర్ ఇక్కడ కఠినంగా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చా ఈ వర్షం చూస్తే? అంటే ఒకవైపు జరుగుతున్న పరిణామాల్లో కవితకు మద్దతుగా ఇటు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు, అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు. మల్లన్న మాట్లాడిన విషయంలో అవి కొంత మహిళలను ఉద్దేశించి అలా ఉండాల్సింది కాదు అని చెప్పేసి ఖండిస్తూనే ఆమె విషయంలో కొంత వారు సానుభూతి చూపించారు, సానుకూలంగా మాట్లాడారు. మల్లన్నను ఒకవైపు కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మల్లన్నను ఓటు చేసుకోకుండా కవితను ఓన్ చేసుకుంటుంది అనేది కూడా మల్లన్న చేసినటువంటి ఆరోపణ. కవిత అప్రకటితంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ఆమె వెనుక సీఎంఏ ఉన్నాడని చెప్పేసి పరోక్షంగా మల్లన్న కూడా ఒకవైపు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు కవిత విషయంలో బీఆర్ఎస్ స్పందించకుండా అంతే స్థాయిలో కాంగ్రెస్ స్పందిస్తుంది. దానికి తోడు ఇప్పుడు చాలా మంది కూడా బయట ప్రతి చిన్న విషయానికి స్పందించేటువంటి కేటీఆర్ తన సొంత సోదరి విషయంలో ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా కొంత నైతికమైనటువంటి ప్రశ్న అయితే తలెత్తుతుంది. కానీ పార్టీ అధినేత కేసీఆర్ ఈ విషయంలో కొంత ఆయన అంటిముట్టినట్టుగా ఉంటున్న కారణంగానే వీళ్ళు ఆ విషయంలో మాట్లాడాలంటే కొంత కేటీఆర్ కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా కొంత భయపడుతున్నట్టుగా కావచ్చు, లేకపోతే ఆయన విషయంలో ఆయన మాట్లాడకపోతే మనం మాట్లాడితే ఏమవుతుందని చెప్పేసి కూడా వారు ఆలోచిస్తున్నా తెలుస్తుంది. కానీ వారు వ్యక్తిగతంగా స్పందించి ఈ విషయంలో కొంత ప్రకటన చేస్తే బాగుండేది అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి. సో కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు, కానీ సొంత పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు రెస్పాండ్ అయినటువంటి సందర్భాలు దాఖలాలు మాత్రం కనిపించలేదు. బట్ ఈ అంశం రాను ఎటు తిరగబోతోంది. తీర్మార్ మల్లన్న కవిత విషయంలో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్రకటితంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సీఎం వెనుక సపోర్ట్ ఉన్నారు అని చేసినటువంటి కామెంట్స్ కి కవిత రియాక్షన్ కానీ బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ కానీ ఎట్లా ఉండబోతోంది, నిజంగానే ఇది వాస్తవమా? అందుకే ఈ రోజు కవితను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దూరం పెట్టిందా? కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? చేరితే మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? గతంలో వచ్చినటువంటి వార్తా కథనాలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఒకదానికొకటి లింక్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూద్దాం ఎటువైపు దారి తీయబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ న్యూస్.